ప్రైజ్ ది లార్డ్. నేటి వాగ్దానము, నీ కృప ఆకాశం కంటే ఎత్తైనది. కీర్తనల గ్రంథము 57వ అధ్యాయము 9వ వచనము. కీర్తనాకారుడు ఈ విధంగా అంటున్నాడు, నీ కృప జీవము కంటే ఉత్తమము, నా పెదవులు నిన్ను స్తుతించును. అవును, దేవుడు మన పట్ల ఎంతో గొప్ప కృప కలిగి ఉన్నాడు. కనుకనే ప్రతిదినము మన పట్ల ఆయన వాత్సల్యత చూపించుచున్నాడు. మనం కూడా ఒకప్పుడు శరీరం యొక్కయు మనస్సు యొక్క కోరికలను నెరవేర్చుకొంచు మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమ వారి వల్లనే స్వభావ సిద్ధంగా దైవగ్రతకు పాత్రమై ఇంటిమే. అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చినవారమై ఉండినప్పుడు సైతము మన ఎడల తన మహాప్రేమ చేత మనలను క్రీస్తు కూడా బ్రతికించెను. కృపచేతనే మీరు రక్షింపబడి ఉన్నారు. మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. ఆమెన్.